కల్తీ కల్తీ ఎక్కడ చూసినా అంతా కల్తీయే. దీంతో కల్తీకి కాదేది అనర్హం అన్నట్లుగా వ్యవహారం తయారైంది. కల్తీ పాలు, ఈ మాట మనకు తరచుగా వినిపిస్తుంటుంది. చంటిపిట్టుకు తాగించే పాలను కూడా కొందరు కంత్రీగాళ్లు కాసుల కోసం దారుణంగా కెమికల్స్తో కల్తీ చేసేస్తుంటారు. దీంతో దాడుల్లో పట్టుబడ్డ కల్తీ రాయిళ్లు కల్తీ పాలను తయారు చేస్తున్న తీరును చూసి షాక్ అవ్వాల్సిందే. ఇక తాజాగా నల్గొండ జిల్లాలో ఎస్ఓటీ పోలీసుల దాడుల్లో కల్తీ పాల దందాను 3 పివ్వులు 6 కాయలుగా చేసుకుంటూ పోతున్నటువంటి 2 కల్తీ రాయిళ్లు చిక్కారు. వాళ్ళు పాలు ఎలా తయారు చేస్తున్నారో తెలిస్తే మీ గుండెలు కూడా జారడం ఖాయం. చూస్తారా? హవెలు పాలకున్న డిమాండ్ అంతా ఇంత కాదు, కానీ దానికి అనుగుణంగా సప్లై ఉండదు. మరోవైపు రోజు రోజుకి పాల ధరలు ఆకాశానంటుతున్నాయి. దీంతో చాలా మంది కల్తీ రాయిళ్లు కల్తీ పాల దందాతో కాసులు మూటగట్టుకునే పనిలో ఉంటారు. నీటిలో విషపూరిత రసాయనాలు, కొన్ని రకాల పొడులు, నురగ రావడానికి సబ్బు పొడి, తెల్లదనం కోసం యూరియా, ఇవన్నీ ఓ చోట కలిపితే పాలు రెడీ. అవును, కల్తీ పాలంటే వీటన్నింటి మిశ్రమమే. ఇంకా కొందరైతే ఈ కల్తీ పాల తయారీలో డిటర్జెంట్ను కూడా కలిపేస్తుంటారు. ఇక పాలు చిక్కగా ఎక్కువ రోజు నిల్వ ఉండడానికి బోరిక్ యాసిడ్, క్లోరిన్, అమోనియం సల్ఫేట్ వంటి కెమికల్స్ కలుపుతారు కొందరు. ఇంకొందరైతే డేంజరస్ రసాయనాలైన బెంజాయిక్ యాసిడ్, కాస్టిక్ సోడా, హైడ్రోజన్ పెరాక్సైడ్, సాలిసిలిక్ యాసిడ్లను మిక్స్ చేశారు. అయితే ఇన్ని డేంజరస్ కెమికల్స్ కలిపిన పాలు ఒరిజినల్ పాల కంటే ఎక్కువ చిక్కగా తళతళ మెరుస్తుంటాయి. దీంతో ఈ కల్తీ రాయిళ్ల పంట పండుతుంది. దొరకనంత వరకు దొర, దొరికితే దొంగ అన్నట్టుగా వీళ్లు కల్తీపాల వ్యాపారాన్ని సాగిస్తారు. ఇక తాజాగా భువనగిరి జోన్ పరిధిలో కల్తీపాల కేంద్రాలపై ఎస్ఓటీ పోలీసులు దాడులు చేశారు. ఈ క్రమంలో మొన్నే వరిపంపు గ్రామంలో 80 లీటర్ల కల్తీపాలు, 500 ml హైడ్రోజన్ పెరాక్సైడ్ కెమికల్, 5 మిల్క్ పౌడర్స్, 400 ml యాసిటిక్ యాసిడ్ స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు సామల సత్తిరెడ్డిని ఎస్ఓటీ టీం భువనగిరి రూరల్ పోలీసులకు అప్పగించింది. అయితే చాలా కాలం నుంచి కల్తీపాల దందా చేస్తున్న నిందితుడు సామల సత్తిరెడ్డి ఎల్బీ నగర్, ఉప్పల్ స్వీట్ షాపులకు ఈ కల్తీపాలను సప్లై చేస్తున్నట్టు విచారణలో తేలింది. సో చూశారు కదా, తెల్లవర్ని పాలు కావన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి.